క్యాలీఫ్లవర్తో మంచి ఫ్రైడ్ రైస్ చేసుకుందామండి. దీనికోసం ఈ క్యాలీఫ్లవర్ నేను ఒక అరకేజీ తీసుకున్నాను. ఈ ముక్కలు కట్ చేసుకుందాం. ఈ సైజు ముక్కలు కట్ చేసుకున్నానండి. ఇంకా మనం వీటిని వేడి వేడి నీళ్ళల్లో వేసేద్దాము. బాగా నీళ్ళల్లో వేస్తే ఇదిగో నీళ్ళు ఆల్రెడీ కాగిని వేసుకుందాం. కొంచెం పసుపు వేద్దామండి. కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసి 2 నిమిషాలు అలా ఉంచేసుకుందాం. ఏమన్నా దీంట్లో డస్ట్ ఏమైనా ఉంటే వెళ్ళిపోతుంది. అందుకనండి శుభ్రంగా ఏమన్నా పురుగులు ఉంటాయి చూడండి, ఆ పురుగులు చచ్చిపోతాయి, శుభ్రంగా పక్కకు వచ్చేస్తాయి. ఇంకా మనకి చాలండి. ఇంక స్టవ్ ఆపుకొని ఆ నీళ్లు తీసేద్దాము. చేసుకున్నానండి, పక్కన పెట్టుకున్నా, కాలిపోతుంది. కొద్దిగా చల్లారాక చేద్దాం. ఇందాక క్యాబేజీ ఇదిగో క్యాలీఫ్లవర్ ఉడకబెట్టుకొని ఉంచాం కదా, వీటిలో వేసుకుందాం ముక్కలు. దీంట్లో వేసుకున్నాక 2 స్పూన్లు కారం, కొంచెం చిటికెడు పసుపు, జీలకర్ర పొడి, ధనియాల పొడి. ఇందాక ఉప్పు వేసుకున్నాం కదా, ఇప్పుడు చూసి వేసుకుందాం. కొంచెం ఉప్పు, కొంచెం పెరుగు. ముందర ఇంతవరకు కలుపుకుందాం. 2 స్పూన్లు బియ్యం పిండి కోటింగ్ కోసం అండి. 2 స్పూన్లు సరిపోతుంది. ఒకసారి కలుపుకుందాం. కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకుందాం. ఇంకా ఇలా కలుపుకొని పక్కన పెట్టుకుందాం. ఎందుకంటే మరీ జోగా కలపకూడదు, అలానే మరీ గట్టిగా కలపకూడదు. ఇలా కలిపితే ఆ కోటింగ్ ఉంటుంది కాబట్టి బాగుంటుంది. ఇంకా వచ్చేసేయండి, ఇంకో దానికి వెళ్దాం. ఆయిల్ పెట్టుకుందాం. స్టవ్ మీద బాండీ పెట్టుకొని ఆయిల్ పోసుకుందాం. చాలండి, మరింత అవసరం లేదు. అది వేడెక్కిందాక వెయిట్ చేద్దాం. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ మర్చిపోయానండి, ఎంత కొంచెం వేస్తాను. ఇదిగో కొంచెం వేసుకున్నాం. కొంచెం ఓకే, ఫ్రై అయింది. వేడెక్కిందండి, బాగా వేడిగా ఉండాలి. ఇంకా మనం ఒక్కొక్కటి వేసుకుందాం. ఇంకా అలానే వేసుకుంటూ వేపుకుందాం. కొంచెం సేపు ఉంచుకోవాలండి. వేయగానే తిప్పొద్దు, తిప్పితే దానికి ఉన్న కోటింగ్ ఊడిపోతుంది. అందుకని వేయగానే తిప్పకూడదు. 1 నిమిషం అలా ఉంచి తర్వాత మనం తిప్పుకున్నా ఇదిగో ఇంకా మనకి ఇబ్బంది లేకుండా తిరుగుతుంది. ఎందుకంటే ఆ కోటింగ్ ఊడిపోతే బాగోదు. అలానే మరీ ఎక్కువగా ఉడకబెట్టుకోవద్దు. ఇందాక ఉడికినాయి కదా, ఇంకా మనం 1-2 నిమిషాలు అలా ఉంచుకొని తీసేద్దాము. చాలండి, ఉడికినవి. మనం ఇంకా తీసేసుకుందామండి. నేను ఫుడ్ కలర్ వేయలేదు. మీరు ఫుడ్ కలర్ ఇష్టపడే వాళ్ళు ఉంటే వేసుకోండి. పిల్లలకు మంచిది కాదు ఫుడ్ కలర్. అంటే ఎప్పుడు తింటున్నాం అంటలే కానీ వేసుకోండి, కొంచెం ఎర్రగా ఉంటుంది ముక్క. ఇంకా మనం దీన్ని తీసేసుకుందాం. వేయించుకొని నేను పక్కన పెట్టుకున్నాను. ఇంకా మనం దీంట్లో కావాల్సినవి మొత్తం చూపిస్తాను, వచ్చేయండి. స్పూన్లో ఆయిల్ వేసుకున్నాను. వేడెక్కిందండి, మనం బిర్యానీ దినుసులు వేసేసుకుందాము. కొద్ది కలర్ వచ్చిందా ఉంచుకుందాము. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు వేసుకున్నాం. అవి బాగా మగ్గనిద్దాము. కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు బాగా వేపుకుందాం. బాగా వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి, 1 స్పూను. స్పూన్ వేసుకున్నాం. తిప్పుకుందాం బాగా. పక్కన ఎవరో చెప్పారండి టేబుల్ కార్డు, అసలు అది చెవులో పడుతుంది, బాగా ఇబ్బందిగా ఉంది. ఇది బాగా పచ్చివాసన పోయేదాకా వేపుకుందాము. దాంట్లోకి చిటికెడు పసుపు, 1 స్పూను కారం,
కొంచెం జీలకర్ర ధనియాల పొడి వేసి బాగా కలిపుకుందాం. వేసిన ముక్కలు కూడా వేద్దాము. ఇంకా మనం దీంట్లోకి రైస్ వేసుకుందాం. తిప్పుకొని కొద్దిగా మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా, ఇంకా దాంట్లోకి రైస్ వండుకున్నానండి. వేడివేడిగా ఉంది చూడండి. దాంట్లో తీసి వేసుకుందాం. గరం మసాలా వేసుకుందామండి. కొంచెం చాలు, మరింత వేయట్లేదు నేను. కొంచెం ఇవాళ కుక్కర్ కష్టాన్ని పడింది, సరిపోతుంది అండి. 1 స్పూన్ ఉప్పు వేసుకుందాం. ఆల్రెడీ ఇందాక మనం వాటిలో వేసుకున్నాం, గుర్తుంచుకోండి. 1 స్పూను ఉప్పు వేసుకుందాం. ఇంకా దాన్ని బాగా కలిపుకుందాం. శుభ్రం కలిపేసుకుందాం. ఇంకా తిప్పుకుంటూ ఉండాలండి. హైలో పెట్టుకోండి మంట. ఈ కాసేపు హైలో పెట్టుకుంటే ధన అని రైస్ అంతా దాంట్లో మగ్గిపోతుంది. అబ్బా కమ్మని వాసన వస్తుందండి నిజంగా ఇంట్లో. ఇంకా మనం స్టవ్ ఆపేసుకుందాం అండి. తీసి చూడు ఎంత బాగుందో కలర్ఫుల్గా. ప్లేట్లో పెట్టుకుందాం. కొత్తిమీర చల్లుకుందాం. వావ్, సూపర్ కలర్ఫుల్గా ఉంది. బాబా ఉల్లిపాయ నంచుకో. పేటు కనపండి. ఆ పైకి లేపితే పేటు బాగుందా? బాగుంది కదా. ఓకేనండి. వీడియో నచ్చితే ఒక లైక్, ఒక కామెంట్ అండి. రేపు మంచి వీడియోతో మీ ముందరకు వచ్చేస్తాను. బాయ్ అండి.